గలతీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం నుండి 5వ అధ్యాయం 26వ వచనం వరకు. మార్పు చెందిన వారికి వచ్చు ఒక గొప్ప శోధన నుండి సంరక్షించుకుని విషయాన్ని గురించి పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుటకు ప్రయత్నించున్నాడు. కొన్ని సమయాల్లో పరిశుద్ధాత్మ నిన్ను నడిపించుటకు బదులు నీ మనస్సు నిన్ను నడిపించును. అప్పుడు గొప్ప సమస్య వస్తుంది. దేవుని కృప మీద ఆధారపడుటకు మరియు ఆ మహిమనంతటినీ దేవునికి ఇచ్చుటకు బదులుగా నీవు సహజంగా నీ సామర్థ్యాలను ఉపయోగించి మహిమనంతటినీ నీవు తీసుకుంటావు. అదంతా నీ మంచితనము లేక నీ కుటుంబ శిక్షణగా నీవు తలస్తావు. గల్తీలు ఆత్మానుసారమైన మనస్సు నుండి వేరై శరీరానుసారమైన మనస్సులోనికి ప్రవేశించున్నారు. వారు ధర్మశాస్త్రమును ఆచరించుటను గూర్చి గర్వించారు మరియు వారి భక్తి మానసికమైనదిగా లేక శరీర సంబంధమైనదిగా తయారగుచున్నది. మన భక్తి ప్రత్యక్షత కలదైతే ప్రభువైన యేసు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మనకు అందుబాటులో ఉన్నది. నీ కుటుంబ గర్వమును నీవు పారద్రోలి దేవుని వాక్యానుసారముగా జీవించని నీ తల్లిదండ్రుల పాపములను నీవు ఒప్పుకొనవలసి ఉన్నావు. చాలామంది వారి కుటుంబంలోని క్రమశిక్షణలో గర్వపడుచుంటారు. నిజమైన వెలుగు మనలోనికి వచ్చినప్పుడు మన కుటుంబంలో ఆచరించిన భక్తి తప్పైనది అని మనం చూస్తాం. మన పూర్వీకుల భక్తి చాలా వరకు దేవుని వాక్యమునకు వ్యతిరేకమైంది. దేవుని వెలుగు అధికముగా ప్రకాశించినప్పుడు నీవు నీ వారందరూ బొత్తిగా పాపులు అని నీవు గ్రహిస్తావు. నీ వ్యక్తిత్వం అంతా పూర్తిగా పాపమని తెలుసుకొనుట ఒక గొప్ప దీవెన. మరియు నీ మనస్సు మీద గాని లేక నీ పూర్వీకుల భక్తి మీద గాని నీవు ఆధారపడలేవు. నీవు దేవుని మీద మరియు హృదయంలోని ఆలోచనలను ఉద్దేశాలను వివేచించు ఆయన వాక్యం మీద ఆధారపడవలసి ఉన్నావు. నీవు దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు అది ఆత్మయు జీవమునై ఉన్నదని కనుగొంటావు. నిన్ను నడిపించుటకును సరిదిద్దుటకును దేవుని ఆత్మయందు నమ్మకముంచుము. అబ్రహాము యొక్క 2 కుమారులను వర్ణించుట ద్వారా పరిశుద్ధుడైన పౌలు దాన్ని చాలా స్పష్టంగా చేయుచున్నాడు. వారిలో ఒకడు ఐగుప్తు స్త్రీ కుమారుడు. అతడు తల్లి యొక్క ఐగుప్తు స్వభావం గలవాడు. హైందవులను వివాహమాడాలని కొందరు కోరతారు. ఆ హైందవులను మార్చగలమని వారు తలస్తారు. ఒక మార్పు చెందిన వ్యక్తి ఒక హైందవునితో వివాహమాడుటను దేవుని వాక్యము నిషేధిస్తూ ఉన్నది. ఆ వివాహం వారిని నాశనం చేస్తుంది. మన సహవాసములో కొంతమంది ఆ తప్పైన మార్గాన్ని ఎంచుకొనుట ద్వారా వారు వారి మార్గాన్ని పోగొట్టుకున్నారు. హాగరు కుమారుడు ఐగుప్తు స్వభావం కలిగిన వాడై వాగ్దాన కుమారుడైన ఇస్సాకును అపహసించుట ప్రారంభించాడు. అబ్రహాము ఇష్మాయేలును పంపించి వేయవలసి వచ్చింది. శరీర సంబంధమైన భక్తి మరియు ఆత్మ సంబంధమైన భక్తికి మధ్యనున్న వ్యత్యాసమును చూపుటకు పరిశుద్ధుడైన పౌలు ఈ ఉదాహరణ ఉపయోగించున్నాడు. శరీరానుసారంగా జన్మించింది శరీరం. అది దేవుని వాగ్దానములను స్వాస్థ్యంగా పొందలేదు. ఆత్మానుసారంగా జన్మించింది ఆత్మయై ఉన్నది. ఆత్మయే మేల్కొల్పునది. శరీరము నిష్ప్రయోజనమైనది. దేవుని ఆత్మచేత నడిపించబడువారు దేవుని కుమారులు. శరీర కార్యములు ఆత్మఫలమునకు వ్యత్యాసంగా ఉన్నవి. శరీర ఫలము పాపముతో నిండి ఉన్నది. ఆత్మఫలము దేవుని స్వభావమును కనబరుచును. శరీరము ద్వారా నడిపించబడువారు దేవుని సంతృప్తిపరచలేరు. ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము కంటే వాడి అయినదై ఉన్నది. అది శరీరమును ఆత్మను వేరు చేయును. ఆ విధమైన ఖడ్గము మరి ఒకటి లేనేలేదు. మనలను కాపాడినది దేవుని యొక్క కృపయే గాని మన యోగ్యత కానే కాదు. క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యములో నిలిచియుండుము.